నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 6వ విడత హరితహారం. ముఖ్య అతిథులుగా హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో మరో ఘోరం. సెల్ఫీలో తన బాధను చెప్పుకుంటూ ప్రాణాలు వదిలిన జూబ్లీహిల్స్ శ్రీరామ్నగర్ కు చెందిన సయ్యద్ వాసిం. కరోనాను కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమందైన కాంగ్రెస్ పార్టీ. అసంఘటిత కార్మికులకు బ్యాంకు ఖాతాలో 10,000 నగదు వేయాలని డిమాండ్. గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా లాటరీని తీస్తున్నందుకు గ్రామస్తుల కృతజ్ఞతలు. కర్నూలు జిల్లా పత్తికొండలో కరోనా కేసులు పెరుగుతుండటంలో అధికారులు అప్రమత్తం. అంబేద్కర్ సర్కిల్ వద్ద తనిఖీలు చేసి నాకాబందీ నిర్వహించిన పోలీసులు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా గుంటూరు జిల్లాలో వామపక్షాల ఆందోళన. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదలను నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు. ఇక వివరాలకు వెళ్తే గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమూతురు వారిపల్లి గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా లాటరీ తీస్తున్న సందర్భంగా ఇళ్ల పట్టాల లబ్ధిదారుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మరియు ఉపసభాపతి కోన రఘుపతి చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షధ్వానాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లమూతు వారిపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ తాండ్ర సాంబశివరావు, వైసీపీ నాయకులు మాడ శ్రీనివాసరావు, కుంటా రత్నబాబు, నన్నమూడి శ్రీనివాసరావు, వాలంటీర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన నల్లమూతరపాలెం గ్రామంలో పేదలకు ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు లాటరీ తీసుకోవడం జరుగుతుంది. దానికి ముందుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నల్లమూతరపాలెం గ్రామం సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరైనా సరే వాళ్ళు నిరుపేదలకి ఇళ్ల పట్టాలు, ఉచిత ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించాలనే సంకల్పంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే నియోజకవర్గ స్థాయిలో మన గౌరవ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారు ఎనలేని కృషి చేస్తూ ప్రతి నిరుపేదకి, ప్రతి అర్హుడికి ఈ యొక్క స్కీము అందజేయాలనేటటువంటి సదుద్దేశంతో మరి మన గ్రామానికి సంబంధించి ఒక చిన్న గ్రామం అయినప్పటికీ 45 మంది లబ్ధిదారులకి మన గ్రామానికి అర్హులై ఉన్నారు. వాళ్ళకి మరి ఇళ్ల పట్టాలు ఈ రోజున లాటరీ సిస్టంలో ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో ఏ విధంగానైతే గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుపేదల కోసం, పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎలాగైతే కష్టపడుతున్నారో అదేవిధంగా మన శాసనసభ్యులు కోన రఘుపతి గారు మన నియోజకవర్గంలో అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి సమన్యాయం చేసుకుంటూ బాపట్లని అభివృద్ధి దిశగా దూసుకుపోతూ ఉందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. బాపట్లలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఫ్లైఓవర్ మరి ఎందుకు పనికి రాకుండా కట్టినటువంటి ఫ్లైఓవర్ని కింద ఇటు రథం బజార్ నుంచి రాకపోకలో ఏర్పాటు చేయించడం కానీ, భవనారాయణ స్వామి గుడి అభివృద్ధి కానీ, అలాగే సూర్యలంక అభివృద్ధి కానీ, అలాగే రైల్వే స్టేషన్ నుంచి కొత్తగా డిఎస్పీ ఆఫీసు ఎదురుగా ఒక పెద్ద రోడ్ని ఏర్పాటు చేయించి వన్ వేగా పెట్టి అభివృద్ధి కార్యక్రమంలో దూసుకెళ్తాం కానీ, అదేవిధంగా కర్లపల్లి మండలంలో ఒక దండుబాటు కానీ, చెరువు మంచినీటి నగర పంచాయతీగా చేసే క్రమంలో చెరువుని అభివృద్ధి చేసుకోవటం కానీ, చెరువుకి భూసేకరణ చేసి ఒక చెరువుని తయారు చేయడం కానీ, అదేవిధంగా రెడ్డి భవన్కి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా పిట్నాలపల్లి మండలంలో కూడా అదే విధంగా మన అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతున్నటువంటి రఘుపతి గారికి మా గ్రామం తరపున, మా లబ్ధిదారులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ రోజున ఇంకొక చిన్న ముక్క, ఈ రోజున లబ్ధిదారులందరూ ఎంతో సంతోషంతో, ఉత్సాహంగా మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు గౌరవ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారికి ఈ ఉచిత ఇళ్లు పట్టాల ఇచ్చిన సందర్భంగా వారు మనస్ఫూర్తిగా సంతోషంతో ఈ రోజున వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. వీరందరికి కూడా, మా గ్రామస్తుల లబ్ధిదారులందరికీ కూడా ఈ పాలాభిషేకం చేసినందుకు మా ప్రభుత్వం తరఫున, మా గవర్నమెంట్ తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
గుంటూరు జిల్లా బాపట్లలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం నిర్వహించిన నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజలు పనిచేసుకునే కూలీలు, వలస కూలీలు ఈ కరోనా సమయంలో 4 నెలలుగా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లాక్డౌన్ తర్వాత కూడా వారందరూ పనులు లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డారని, అలాంటి వారికి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జన్ధన్ అకౌంట్లు కలిగిన ఖాతాదారులకు ప్రతి నెల 500 రూపాయలు చొప్పున వరుసగా 3 నెలలు బ్యాంకు ఖాతాలో వేసేటట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ పేదలకు 40% మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్ధన్ ఖాతాలు కలిగి ఉన్నాయి. మిగిలిన 60% వారికి జన్ధన్ ఖాతాలు లేవు. మరి కేంద్ర ప్రభుత్వం 40% వారికి మాత్రమే 500 రూపాయలు ఇచ్చి మిగిలిన 60% వారికి ఇవ్వకుండా చేతులు దులుపుకుంటుందని అన్నారు. పనిచేసే ప్రతి రైతు కూలీకి నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి అఖిల భారత రైతు కూలీ సంఘం తరపున డిమాండ్ చేశారు. ఈ వీడియో చెప్తాను. గుంటూరు జిల్లా పిడుగురాల R&B గెస్ట్ హౌస్లో శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గురజాల నియోజకవర్గ ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని, ప్రభుత్వానికి అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఎంత చేసినా మీ సహకారం ముఖ్యం. దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. గడిచిన 3 నెలలు కాదు, వచ్చే 3 నెలలే అత్యంత సమస్యాత్మకంగా మరి మనం పేపర్లలో మరి వైద్య నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు. దయచేసి అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించండి. పెద్దవారు వీలైనంత వరకు ఇళ్ల నుంచి రావద్దు. మరీ ముఖ్యంగా డయాబెటిక్స్, ఏదైతే మనం షుగర్ అంటామో, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఈ 2-3 నెలలు జాగ్రత్తగా ఉండండి. దీనికి మందు లేదు, టీకా లేదు. కాబట్టి కేవలం మనం మాస్కులు ధరించి, అందరూ కూడా ఎలవెలల మాస్కులు ధరించి మరి శానిటైజ్ చేసుకుంటూ శుభ్రంగా ఉంటేనే, పైగా వచ్చేది వానాకాలం, వ్యవసాయ సీజన్ కాబట్టి ఎక్కువ మంది పొలాల్లో పోతుంటారు. ఆపటం చాలా కష్టం. కానీ సామాజిక దూరం అనేది అంత పాటించరు కూడా గ్రామాల్లో. కానీ మాస్కులు ధరించి కనీసం ఉన్నతమైన కొన్ని పద్ధతులను మనం అవలంబించగలిగితే వీలైనంత వరకు ఈ కరోనాని మన గడప దాటకుండా చేయొచ్చు, మన ఇంట్లోకి రానియకుండా మనం చేసుకోవచ్చు అని తెలియచేస్తున్నాను. ఏది ఏమైనా ఏ సమస్య ఉన్నా కూడా దయచేసి మీరు అధికారులకు కానీ నాకు కానీ ఫోన్ చేయండి. తప్పకుండా ఈ రానున్న 2-3 నెలలు ప్రతి గ్రామం సందర్శించే పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 2-3 నెలలు ఎక్కువ కార్యక్రమాలు, మన పనులు కూడా అత్యవసర పనులు తప్పితే మిగతా అన్నీ పక్కన పెట్టి, మిగతా పనులన్నీ మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి. తప్పకుండా అందుబాటులో ఉంటాం. మధ్యాహ్నం నుంచి నైట్ వరకు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా దానికి ఆన్సర్ చెప్తూ ఎలాగా సమస్య పరిష్కరించుకోవాలో చూద్దాం. అత్యవసర పనులే మనం ఈ 2-3 నెలలు చేసుకుంటూ ఈ కరోనా మీద జయించే వరకు కొంచెం మనం ఓపిక పట్టాలని అందరికీ తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా పత్తికొండలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తయ్యారు. మాస్కులు లేకుండా రోడ్డుపై మోటార్ సైకిళ్లు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి పోలీసులు హెచ్చరికలు చేశారు. పత్తికొండ ఎస్ఐ గురప్ప ఆధ్వర్యంలో పోలీసులు నాకాబందీ నిర్వహించి అంబేద్కర్ సర్కిల్ వద్ద తనిఖీలు నిర్వహించారు. వ్యాపారస్తులకు కూడా దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
మాస్క్ ధరించండి, సామాజిక దూరాన్ని పాటించండి, కరోనాను తరిమేయండి, ఆరోగ్యంగా ఉండండి. జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలో భాగంగా గుంటూరు జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయ వద్ద నిరసన వ్యక్తం చేసి సచివాలయ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ ధరలు నిరంతరం పెంచుతూనే ఉన్నాయని, గత 20 రోజుల నుంచి ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతున్నారని, పెట్రోల్ 10 రూపాయలు, డీజిల్ 9 రూపాయల పైన పెరిగిందని, కరోనా నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూనే ఉన్నారని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చింతల శ్రీనివాస్, సిపిఐ నాయకులు షేక్ అమీర్ వలీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీల పిలుపును అనుసరించి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈ రోజున గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో సచివాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున పాత గుంటూరులో ఉన్నటువంటి 8వ డివిజన్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గర సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున నరేంద్ర మోడీ కరోనా విపత్తులో ప్రజలు అల్లాడిపోతూ ఉంటే మూలిగే నక్కపైన తాటికాయ పడ్డ చందంగా పెట్రోల్ డీజిల్ ధరల భారాన్ని మోపుతూ ఉన్నారు. అదేమిటని అడిగితే కరోనాలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నామని విచిత్రమైనటువంటి వాదనని నరేంద్ర మోడీ చెప్తా ఉంది. ఒకవైపున కార్పొరేట్ శక్తులకి, అనిల్ అంబానీ లాంటి వాళ్ళు గుత్త కోటీశ్వరులకి దాసోహం అంటూ ఇస్రో లాంటి సంస్థలను కూడా, అంతరిక్షంలోకి పోయేటటువంటి సంస్థలను కూడా ప్రైవేటు పరం చేస్తూ, మరోవైపున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అంబానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళని మరింత గుత్త కోటేశ్వరులుగా తయారయ్యేటటువంటి విధానాలని నరేంద్ర మోడీ అనుసరిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని, పారిశ్రామిక రంగాన్ని, ఆర్థిక రంగాన్ని ప్రతిరోజు ఛిద్రం చేస్తూ భారతదేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లేటటువంటి పద్ధతుల్లో, దేశ రక్షణ రంగానికి ముప్పు వాటిల్లే పద్ధతుల్లో నరేంద్ర మోడీ విధానాలు కొనసాగుతూ ఉంటాయి. దీన్ని ప్రతిఘటించేందుకు ప్రతి భారతీయుడు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ భారతీయత అంటే ఇస్రో సంస్థని ప్రైవేట్ పరం చేయటం. నరేంద్ర మోడీ భారతీయత అంటే భారతదేశంలో అత్యధిక సంఖ్యలుగా ఉన్నటువంటి కార్మికుల్ని, పేద వర్గాల్ని నట్టేయటం, ముంచటం, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి తద్వారా రవాణా రంగం మీద, నిత్య జీవిత సరుకుల మీద భారాలు మోపటం. అందువల్లనే నరహంతక నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన తర్వాత మళ్ళీ ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిసరాల్లో పేదల కోసం ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసి భూమి చదును కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కళ్యాణదుర్గం పరిసరంలోని ముదిగళ్లు రింగ్ రోడ్ సమీపంలో 11 ఎకరాల భూమిని అధికారులు ఇంటి స్థలాల కోసం గుర్తించారు. ఈ స్థలంలో కొలతలు వేసి చదును వేసి రాళ్లు పాతడానికి వెళ్లిన అధికారులను ఈ భూమిపై తమకు హక్కు ఉందని మరో వర్గం వారు వచ్చి అడ్డుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన రికార్డులు తీసుకురావాలని అధికారులు తెలిపినా ఇంతవరకు తీసుకురాలేదు. కళ్యాణదుర్గం ఆర్డీఓ రామోహన్ మీడియాకు తెలిపారు. ఈ ప్రాంతంలో పోలీసులతో స్థలాల గుర్తింపు పనులను రెవెన్యూ అధికారులు చేపట్టారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన వ్యక్తులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ స్థలంలో డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఇంతమంది పోలీసు వాళ్ళు పెట్టుకొని దౌర్జన్యంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ ఇంత పోలీస్ ప్రొటెక్షన్ అక్కడే కూడా నేను చెప్తా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ దౌర్జన్యంగా
ఎంఆర్ఓ మాట్లాడుతున్నాడు. ఇచ్చేవాడిని నేను తీసుకునేవాళ్ళు గవర్నమెంట్ కాంప్రమైజ్. ప్రోగ్రామ్ నవరత్నాలు పేదలందరికీ కార్యక్రమం ఇప్పటికి 2 సార్లు వాయిదా పడింది. దీన్ని 8వ తారీఖు ఎట్టి పరిస్థితులను గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలా, మెయిన్ ల్యాండే తీసుకోండి అని ఒక ఇస్తూ తొందరగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న భూమే తీసుకోండి అని చెప్పేసి కలెక్టర్ గారు పంపించి అదేవిధంగా హైదరాబాద్ ఇచ్చారు. ఈ భూమి 2009లో 2011లో 2013లో 3 డాక్యుమెంట్ల ద్వారా ఇతని భార్య కొనింది. ఇలా పద్మావతమ్మ, గంగారు పద్మావతమ్మ గవర్నమెంట్లో అగ్రిమెంట్ అయ్యింది. మేము కూడా నిన్న జంటి చక్కెర పోయినాడు. చాలా ఏమన్నారంటే సర్లేండి ఈరోజు మీరు ఇట్లా కదా, మేము రేపు ఇది పంపిస్తాం సార్ అట్లాగే. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. కరోనా కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ సడలించిన తర్వాత కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మరియు రాష్ట్రం పూర్తి స్థాయిలో పనిచేయడం లేకపోవడం వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందిందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధితో రాష్ట్రంలో అందరికీ కరోనా టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తుందని చెప్పి ఉంటుందని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకొస్తే అసలు ప్రధానంగా ఏంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది అనుకున్నాం ఇవాళ జరిగేటటువంటి దానికి ఎలాంటి సంబంధం లేకుండా వారి మాటలకును కరోనా వ్యాప్తి చెందడానికి పొందన లేకుంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏమాత్రం ఇవాళ ప్రజలకు టెస్టింగ్ లేకుండా మరి కరోనా వైరస్ ఇంత ఉధృతం ఉన్నటువంటి ఈ తరుణంలో కనీసం మినిమం టెస్ట్ లేకుండా కేవలం 85,000 టెస్టులే ఈరోజు జరిగినాయి. అదే పక్కన ఉన్నటువంటి మరి ఏపీ రాష్ట్రంలో దాదాపు 8 లక్షల చిల్లర ఇవాళ కరోనా టెస్టులు మరి ఆ రాష్ట్రం జరిగినాయి. అంటే ఇంత తక్కువ, ఇంత మనకన్నా చిన్న స్టేట్లు, ఇది మణిపూర్ కానీ, తర్వాత హర్యానా కానీ, తర్వాత నాగాల్యాండ్ కానీ, కేంద్రపాలిత ప్రాంతాలు కానీ, చిన్న రాష్ట్రాలలో కరోనా తాండవిస్తూ ఉంది. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇవాళ ఎక్కడైతే మరి కరోనా పేషెంట్కి పాజిటివ్ వస్తే ఆ ఏరియాలో ఇప్పుడు టెస్టింగ్ లేదు. కనీసం ఆ ఏరియాలో కూడా మరి అక్కడ ఒక కంటైన్మెంట్ జోన్ కింద తీసుకొని మరి వాళ్ళందరికీ కూడా ర్యాండమ్ టెస్టింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఇక్కడ చేయలేదు. ఇవాళ నిన్న పెద్దపల్లిలో కూడా మన శాంతినగర్లో అయింది. శాంతినగర్లో ఒక మహిళకు పాజిటివ్ వస్తే, అదేవిధంగా భూమినగర్లో కూడా ఒక వ్యాపారవేత్త పాజిటివ్ వస్తే అక్కడ ఎలాంటి టెస్టింగ్ రెండో వ్యక్తి చేయలేదు. వాళ్ళే ఇవాళ ఇక్కడ భూమినగర్ వ్యక్తి అయితే ఆయన ప్రైవేట్గా తీసుకున్నాడు. మరి అక్కడ మహిళలు కూడా తిరగంగా ఆమెకు జ్వరం వచ్చినాక లేవలేని పరిస్థితి ఉంటే మరి టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. మరి అటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది. మరి అదే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కరోనా విజృంభిస్తూ ఉంది. మరి అంతకుముందు మోడీ గారు చెప్పారు సప్పట్లు కొడితే పోతుంది, గిన్నెలు కొడితే పోతుంది, మరి దీపావళి ఇస్తే పోతుంది అని చెప్పి ఇవాళ మోడీ గారు ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరు చేతులు ఎత్తేసారు. కలిసి బతుకని చెప్తా ఉన్నారు, సహజీవనం చేయమని చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎట్లున్నాయంటే ఇవి అంటే ప్రజలకు అనుకూలంగా లేవు. ప్రజలకు ఆలోచన, ప్రజలకు ఏదైతే ఇవాళ వైద్యపరంగా అందించవలసినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా ఇవాళ చేసే పరిస్థితి లేదు. 5,67,536 కేసులు అయినాయి దేశంలో. అంటే ఇవాళ మనం 3వ స్థానంలో ఉన్నాం, ఇవాళ 4వ స్థానంలో ఉన్నాం. ఇక 3వ స్థానం కూడా పోతాం, దానికి డోకలేదు, రోజు కింద పెరుగుడు తప్ప. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు హైదరాబాద్ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ టెస్టులు చేస్తే ఇంకో 5 లక్షల కేసులు వెళ్తాయి. ఒక గ్రేటర్ హైదరాబాద్ 1 లక్ష కేసులు వెళ్తాయి ఇవాళ కరెక్ట్ టెస్టులు చేస్తే.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి సత్యవతి రాడులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అన్నారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణలో అంతరించిపోతున్న అడవుల గుర్తించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొక్కలు పెంచేందుకు హరితహారం కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ డాక్టర్ క్రిస్టినా, ఐఏఎస్ కార్పొరేటర్లు కుర్రాణి శ్రీలత, మహాత్మా తదితరులు పాల్గొన్నారు. వాటిని పెంచడానికి నాటిన ప్రతి మొక్క బతకాలనేది ఆలోచన. దానికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని గ్రామ పంచాయతీలకి 10%, మున్సిపాలిటీస్ 10% ప్రత్యేకంగా గ్రీనరీ మీద స్పెండ్ చేయడానికి ఈరోజు బడ్జెట్ పెట్టడం వల్ల కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకెళ్తూ ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఇది సామాజిక బాధ్యతగా ఫీల్ అవుదాం. ప్రభుత్వం చేయాలనో ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వాలనో కాకుండా ప్రతి వ్యక్తి కూడా సామాజిక బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటడానికి ప్రయత్నం చేయండి. ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనేది గౌరవ కేటీఆర్ గారు చెప్తున్న నినాదాన్ని దయచేసి ప్రతి ఒక్కరం పాటిద్దాం. ప్రతి ఒక్కరం ఒక మొక్క నాటుదాం. ప్రతి కుటుంబం కూడా ఆలోచించాలి. వాళ్ళ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా, అది పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, ఉద్యోగం వచ్చిన రోజు కావచ్చు, ఏ సంతోషకరమైన వార్త కుటుంబంలో జరిగిన ఒక మొక్క నాటే ప్రయత్నం చేయండి. భావి సమాజానికి మనం ఇది మంచి వాతావరణాన్ని అందించడానికి మన అందరి బాధ్యత. దయచేసి అందరి దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని అందరినీ విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు 6వ విడత హరితహారంలో భాగంగా రాజేందర్ నగర్లోని ట్రైబల్ ఐఏఎస్ స్టడీ సెంటర్లో మరి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి గౌరవ శాసనసభ్యులు అన్న ప్రకాష్ గౌడ్ గారు, వారి నాయకత్వంలో గౌరవ ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వచ్చారు. అలాగే మా సెక్రటరీలు ప్రవీణ్ కుమార్ గారు, కృష్ణ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు అందరితో కలిసి ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో ఉండే అడవులు రోజు అంతరించిపోతున్న తరుణంలో పచ్చదనాన్ని ఉన్న అడవులను 33% తీసుకెళ్ళాలి, ప్రకృతిని పచ్చదనాన్ని కాపాడాలి. ఈరోజు దేశవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత లోపిస్తూ ఉంది, దీన్ని కాపాడాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన సంక్షేమ శాఖ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, అన్ని ఇన్స్టిట్యూషన్స్లో 4,60,000 మొక్కల్ని ఒకే రోజు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి పూనుకున్న మా సెక్రటరీ గారు, ఇద్దరు సెక్రటరీలకు, ఎంటైర్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. దీన్ని ఇంకా కొనసాగించాలని, ప్రతి ఒక్కరిని మరి దీంట్లో భాగస్వాములు చేయాలని, చెట్లు నాటడం, వాటిని సంరక్షించుకోవడం అనేది ప్రతి ఒక్కరి అలవాటుగా మారాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. గుంటూరు జిల్లా కారంపూడి పట్టణానికి వాహనాలతో వచ్చే వారికి పట్టణంలోని నాగులేరు పక్కన ఉన్న పీపుల్స్ హాస్పిటల్ పక్కన మరియు పోలీస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న పల్నాడు ఐమాక్స్ సినిమా థియేటర్ ఎదురుగా వాహనాలు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడమైనది. కాబట్టి మండల పరిధిలో ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, పట్టణ మరియు మండల ప్రజలు పోలీస్ శాఖ వారికి సహకరించాలని కారంపూడి ఎస్ఐ గల్లా రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. కారంపూడి గ్రామంలో ప్రస్తుతం ట్రాఫిక్ను కంట్రోల్ చేసే నిమిత్తము చెక్ పోస్ట్ సెంటర్ నుంచి నాగిలేరు బ్రిడ్జి వరకు కూడా ఎక్కడ కూడా వాహనాలు ఆపడానికి వీలు లేకుండా ఈ వాహనాలకు పార్కింగ్ చేసుకొని వచ్చే విధంగా 2 పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి నాగిలేరు బ్రిడ్జి పక్కన పీపుల్స్ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ పక్కన ఉన్న ప్లేసు. రెండోది కొత్త సినిమా హాల్ ఎదురుగా ఉంది ప్లేసు. ఈ 2 ప్లేసుల్లో కారంపూడి మండలానికి ఎక్కడి నుంచైనా ప్రజలు, బయట నుంచి వచ్చే వాళ్ళు అక్కడ పార్కింగ్ చేసుకొని ఏ షాపుకైనా, కూరగాయలు కొనుక్కోవడానికైనా, బంగారు కొట్టుకైనా, మందుల షాపుకైనా, ఎరువుల కొట్టుకైనా, ఏ షాపుకైనా కూడా పార్కింగ్ ప్లేస్లో మీ బండ్లు, కార్లు కానీ, బైకులు కానీ ఏవైనా కూడా అక్కడ పార్క్ చేసుకొని ఆ తర్వాతే ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇరుకు రోడ్లు ఉన్నాయి, బాగా ఇరుకు రోడ్ల వల్ల ఈ వాహనాలను రోడ్ల మీద పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, వ్యాపారులందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలి. అలానే కారంపూడి ప్రజల సహకారంతో కారంపూడి మన చెక్ పోస్ట్ సెంటర్ నుంచి నాగిలేరు బ్రిడ్జి వరకు మైకులు అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం 8 మైకులు అంకాలమ్మ గుడి కవర్ అయ్యేటట్టుగా, దాదాపుగా అన్ని వ్యాపార సంస్థలు, అన్ని వ్యాపారం చేసే ఏరియాలు కవర్ అయ్యేటట్టుగా ఈ మైకులు ఏర్పాటు చేశాము. ఒక ప్లేస్ నుంచి మాట్లాడితే
కారంపొడి మొత్తం ఇది వినిపించేలాగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడప్పుడు దీంతో మేము ప్రజలకు కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తుంటాము. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ ట్రాఫిక్ విషయంలో ప్లస్ ప్రస్తుతం ఉన్న కరోనా సూచనలు కోవిడ్-19 సూచనలు పాటిస్తూ ఈ వైరస్ అనేది వ్యాప్తి కాకుండా జనాలు గుంపులు లేకుండా మాస్కులు ధరించి వచ్చి అన్ని రకాలుగా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరుతున్నాం. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో మరో ఘోరం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకుంటూ తన బాధను చెప్పుకుంటూ ప్రాణాలు వదిలాడు జూబ్లీహిల్స్ శ్రీరామ్ నగర్కు చెందిన సయ్యద్ వాసిం అనే కరోనా బాధితుడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడి ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. देख वसीम, यहाँ पे कोई भी नहीं है सिवाय मेरे. देख कितना बड़ा है, देख भाई, देख 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 कोई नहीं है रे. देख मैं अकेला हूँ, बोल. देख कोई नहीं है यहाँ, कुछ भी नहीं है, कुछ भी नहीं है. देख फैसला कर, कुछ फैसला कर. कैसा रहा मैं यहाँ पे, कुछ हो गया तो कौन बुरे. हाँ बोल. కరోనా కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యారగాని నాగన్న గౌడ్లు అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ స్థానిక ఇందిరాభవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదికిలేసిందని అన్నారు. కరోనా పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తే అపహాస్యం చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా చైతన్యమై కేసీఆర్ దుర్మార్గపు విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అసంఘటిత కార్మికుల బ్యాంకు ఖాతాలో 10,000 నగదు వేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో కరోనా టెస్టులు చేసి ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, సుంకం శివరాం, కోలపుడి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీఎం కేసీఆర్ గతంలో మధ్యపెట్టి మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఈ యొక్క కరోనా సమయంలో పేదలను ఆదుకోలేదు. పైగా ఈరోజున్న బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్లో మరి ఆ యొక్క బోర్డులో కోట్లాది రూపాయలు ఉన్నా ఇవాళ ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో 3,60,00,000 మందిలో దాదాపు 68 లక్షల మంది ఉన్నారు. వారికి వారి అకౌంట్లలో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నెలకి సోనియా గాంధీ గారు పిలుపిచ్చిన మేరకు 7,500 రూపాయలు 10 నెలల పాటు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క అభూత కల్పన మాటలను ఖండిస్తూ ఇకనైనా కరోనా విషయంలో మీరు పారదర్శకంగా ఉండి అందరికీ టెస్టులు చేసి ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కరోనా టెస్టులు చేసే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 6వ విడత హరితహారం. ముఖ్య అతిథులుగా హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో మరో ఘోరం. సెల్ఫీలో తన బాధను చెప్పుకుంటూ ప్రాణాలు వదిలిన జూబ్లీహిల్స్ శ్రీరామ్ నగర్కు చెందిన సయ్యద్ వాసిం. కరోనాను కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమందైన కాంగ్రెస్ పార్టీ అసంఘటిత కార్మికులకు బ్యాంకు ఖాతాలో 10,000 నగదు వేయాలని డిమాండ్. గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా లాటరీని తీస్తున్నందుకు గ్రామస్తుల కృతజ్ఞతలు. కర్నూలు జిల్లా పత్తికొండలో కరోనా కేసులు పెరుగుతుండటంలో అధికారులు అప్రమత్తం. అంబేద్కర్ సర్కిల్ వద్ద తనిఖీలు చేసి నాకాబందీ నిర్వహించిన పోలీసులు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా గుంటూరు జిల్లాలో వామపక్షాల ఆందోళన. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదలను నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు. సమగ్ర సమాచార శ్రవణకై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.